వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రపంచ అంధ మూగ చెవిటి మహిళల స్ఫూర్తి ప్రదాత హెలెన్ కెల్లర్ 146వ జయంతిని సూలూరుపేటలోని భవితా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ సునీల జ్యోతి ప్రజ్వలన చేసి హెలెన్ కెల్లర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైకల్యం ప్రతిభకు అడ్డంకి కాదు, పట్టుదల కృషి ఉంటే ఎలాంటి కష్టతరాన్నైనా సాధించవచ్చు. హెలెన్ కెల్లర్ జీవితమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 10th క్లాస్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రత్యేక అవసరాల విద్యార్థులను ఎంఈఓ సునీల ప్రత్యేకంగా అభినందించారు. మీరే మాకు గర్వకారణమని స్ఫూర్తినిచ్చారు. విద్యార్థులందరినీ మెమెంటోలు, శాలువాలతో సత్కరించింది. ఎన్పీఆర్డీ సంస్థ అధ్యక్షురాలు శాంతకుమారి 2 ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ చక్రవర్తి అందరూ విద్యార్థులకు నగదు బహుమతులు, కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని ఉపాధ్యాయునులు వీటి భార్గవి, సాయి సంధ్యలు సమర్థవంతంగా పర్యవేక్షించారు. కార్యక్రమంలో పలు సేవా సంస్థలు ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సూలూరుపేట మండలంలో భవితా కేంద్రంలో హెలెన్ కెల్లర్ గారి 146వ జయంతిని భవితా కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు మెమంటోను మరియు షాల్వాను ఇచ్చి సత్కరించడం జరిగింది. రోటరీ క్లబ్ వారు పాఠశాలలోని విద్యార్థులందరికీ కూడా ఉచిత దుస్తులు పంపిణీ చేశారు. మరియు ఎన్పీఆర్డీ సేవా సంస్థ శాంతకుమారి గారు 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకు 1000 రూపాయలు బహుమతిగా అందజేసి వారికి ఆశీర్వచనాలను తెలియజేశారు. మరి ఈరోజు మనం హెలెన్ కెల్లర్ గారి గురించి మాట్లాడుకున్నామంటే, మొట్టమొదట తన యొక్క అంధత్వాన్ని జయించి మొదటి డిగ్రీ తీసుకున్నటువంటి వనితగా ఆమెను మనం గుర్తించాం. మరియు ఆమె తన యొక్క చేతులతోటి, చెవులతోటి మరియు స్పర్శతోటి ఈ మొత్తం అన్నిటినీ కూడా అర్థం చేసుకొని తనలాంటి పిల్లలు ఎలా భవిష్యత్తులో ముందుకెళ్లాలో, తనలాంటి పిల్లలు ఎక్కడా వెనుకడుగు వేయకుండా ముందుకెళ్ళడానికి ఆమె ఒక పుస్తకాన్ని రచించి అందరికీ కూడా తన యొక్క తోడ్పాటును అందించి అన్ని దేశాలు తిరిగి మరి తనలాంటి విద్యార్థులు ఇంకా ఉన్నత స్థానంలో ఈరోజు నిలిచేటట్టు చేశారు. కాబట్టి ఆమె యొక్క త్యాగాన్ని మరియు ఆమెకున్నటువంటి ఆ యొక్క విజ్ఞానాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకొని మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇలాంటి విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు మన చేయూతను అందజేసి వారి భవిష్యత్తుకు మనం బాటలు వేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషిని గుర్తిస్తూ వారికి సూలూరుపేట మండల విద్యాశాఖ తరఫున నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.